This is News 5 on your side. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని జంగం కల్పనను భారీ మెజార్టీతో గెలిపించాలని సీనియర్ నాయకులు ఇదివరకే పిలుపునిచ్చారు. అభ్యర్థి కల్పన మాట్లాడుతూ పార్టీ ఆశయాలు వార్డ్ అభివృద్ధికి తోడ్పాడుతనని తనకు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జంగం కల్పన పలు కీలక హామీలను వెల్లడించారు. వార్డులో ఇళ్లు లేని ప్రతి పేదవాడికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించేలా కృషి చేస్తానని తెలిపారు. స్టేషన్ రోడ్డు కాలనీలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు అందేలా చూస్తానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టాల పంపిణీకి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజారక్షణలో భాగంగా కాలనీలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, కోతులు, వీధి కుక్కల బెడద నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అభ్యర్థిని కల్పన అన్నారు. నమస్కారం, నా పేరు జంగం కల్పన. 23వ వార్డు నుండి కాంగ్రెస్ తరఫున నిలబడుతున్నాను. గడ్డం వినోద్ గారు ఎమ్మెల్యే గారు నాకు కాంగ్రెస్ తరఫు నుండి నిలబెట్టారు, బలపరిచారు. ఈ కాలనీ నుండి ఏ సమస్యలున్నా నేను తీరుస్తాను. మా కాలనీలో బోర్వెల్స్ ప్రాబ్లం ఉన్నాయి, అడిగి తెలుసుకున్నాము. కాలువల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ డ్రైనేజీ అవన్నీ తెలుసుకున్నాము. అవన్నీ నేను గెలవగానే తీరుస్తానని మాట ఇస్తున్నాను. మళ్ళీ సింగరేణి క్వార్టర్స్ ఎవరి వాళ్ళకి చేస్తా అని మాట ఇచ్చారు నిన్న ఎమ్మెల్యే గారు. దానికి కొంచెం మాట్లాడి ప్రాసెస్ టైం ఇవ్వమన్నారు. సింగరేణి క్వార్టర్స్ ఎవరి వాళ్ళకి అయ్యేలా మాట్లాడుతూ అన్నారు. 23వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను భారీ మెజార్టీతో మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను అన్ని పనులు చేస్తానని మాట ఇస్తున్నాను. ఎల్లప్పుడూ మీ మధ్యలో ఉండి మీ మనిషిగా ఉండి అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నాను. మా డాడీ ఫస్ట్ నుండి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్. నాకు అనుభవం ఉంది, రాజకీయం ఎట్లుంటుంది ఏంటిది నేను చిన్నప్పటి నుండి చూసిన దాన్నే. నాకు తెలుసు ఎట్లుంటుంది ఏంటిది, ఏ పని చేయాలి ఏది చేయొద్దు అన్నీ తెలుసండి. దయచేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. 23వ వార్డు జంగం కల్పన, కాంగ్రెస్ చేసి గెలిపించాలి.